డ్రామా కంపెనీలో ఘనంగా జరుగుతున్న 250th స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు మా ప్రాసలతో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ప్రాసమణి గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. కళాకారులకు ఒక ధీమ, ప్రేక్షకులకు ఎంతో ప్రేమ. ఆదివారం మధ్యాహ్నం దానికి పెట్టరు కామ. పులకిస్తున్నది తెలుగు సీమ, దాని పేరే శ్రీదేవి డ్రామా. అసలు ఏందమ్మా ఈ స్పీడు? ఎవరు చేస్తున్నారు దీన్ని గైడు? రష్మి, నువ్వు ఎలా ఉంటున్నావు ఆ సైడు? వెనకాల అదరగొడుతున్నావు స్లైడు. కాలం చూడు ఎంత స్పీడు. భలే ఉంది ఆది గారితో డీడు. ఆ విధంగా చేశాడు గాడు. అసలు ఇంద్రజ ఐ అంటే ఇండస్ట్రీలో, ఎన్ అంటే నటిగా, డి అంటే దర్శకుల ఆశీస్సులతో, ఆర్ అంటే రాణించి, ఏ అంటే అద్భుతమైన నటనతో, జే అంటే జనాల యొక్క, ఏ అంటే ఆశీస్సులు పొందిన బిడ్డే ఇంద్రజ. రష్మి అని ఎందుకు పెట్టింది వాళ్ళ అమ్మ పేరు? ఆర్ అంటే రమణీయమైన, ఏ అంటే అద్భుతమైన, ఎస్ అంటే స్పష్టమైన మాటలను, హెచ్ అంటే హృదయపూర్వకంగా, ఎం అంటే మాట్లాడే, ఐ అంటే ఇండియనే రష్మి. అసలు ఏందా వాయిస్? నీకు దేవుడు అట్టించాడు ఛాయిస్. నువ్వు మాట్లాడుతుంటే చూడు ఎక్కడా లేదు నాయిస్. ఏమంటారు బాయిస్? వాళ్ళు దేనికైనా రేస్ చేస్తారు వాయిస్. ఏదో అలా అలా నటిస్తూ నటిస్తూ దేవుడిచ్చాడు ఒక తేదీ, అయిపోయాడు ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ. అందుకే వాళ్ళమ్మ పెట్టిన పేరు ఆది. మరొక ఉంది నటనలో పురోగతి. అటువంటి కళాకారులు లేకపోతే కళలు అవుతాయి అధోగతి. ఆ కళాకారులు దేవుడు ఇచ్చిన బహుమతి. ఆయనకు మీరందరూ చేయాలి ప్రణతి. ఎందుకంటే మీరు కాపాడాలి ఆ సంస్కృతి. అందుకే ఆమె పేరు పెట్టిన పేరు ప్రగతి. చేసే పని ఒక అద్భుతమైన ధ్వని, అలా రావాలి ఆమని అని చెప్తున్నాడు ఈ అన్నదాత మణి. ఏమంటావు సుహాసిని? కొంచెం నా స్వార్థం, నా నెల్లూరు జిల్లా బిడ్డ. ఇంతటోడైనా భలే బేసు. అసలు ఆ పిల్లోడు లేకపోతే భలే లాసు. అతను మెయింటైన్ చేయడు క్లాసు, అయితే ఎక్కడా చేయడు క్లాషు. తన పాత్రకు చేసుకుంటాడు బ్రెయిన్ వాష్. వాళ్ళమ్మ పెట్టిన పేరే నరేష్. వాడు జస్ట్ 5th పాసు. భారతీయుల్లో చేసింది మేడం స్వారీ. అన్నమయ్యతో సృష్టించింది స్టోరీ. మోగిచ్చింది విజయ భేరి. అందులో నటనలో అయిపోయింది ఆరి తేరి అని ఒకసారి అన్నాడు బాలకృష్ణ నందమూరి. ఆ అమ్మాయి పేరే కస్తూరి. నాకు ఈ అపూర్వ అవకాశాన్ని ఇచ్చిన ఆ మనిషి ఎక్కడో ఉన్నాడు ఒక మూల. వచ్చుంటే ఖచ్చితంగా వేసేవాడిని పూల మాల. మళ్ళాంటి కళాకారులు ఆయనకు తోడున్న జ్వాల. మన నటనకు ఆయన పాడుతున్నాడు జోల. అందుకే ప్రేక్షకుల హృదయాల్లో సృష్టించాం సంతోషాల గోల. అతనే మా నెల్లూరు జిల్లా బిడ్డ మల్లెమాల. సార్, మీ పేరు సుబ్రమణి, కానీ మీరు ఉంచుకున్న పేరు ప్రాస్మణి. యువర్ రైమింగ్ ఇస్ క్వైట్ ఫన్నీ, బట్ ఆల్సో తెలుగు లాగానే తీపి లైక్ హనీ, మోర్ వాల్యుబుల్ దెన్ మనీ. కస్తూరి గారు, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు, అదిరికొట్టేశారు. కానీ అది ఏంటంటే మెయిన్ పిక్చర్ కు ముందు ఒక ట్రైలర్ వస్తుంది కదా, అలాంటి ఒక మంచి ట్రైలర్ ఉంటేనే మెయిన్ పిక్చర్ కి ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. అవును. సో మీరు మా కోసం ఒక మంచి ట్రైలర్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ట్రైలర్ అయిపోయింది, సినిమా సంగతి ఇవిడ చూసుకుంటుంది. ఆ మధ్యలో ఇంటర్వెల్ ఉంటది కదా, దాని గురించి మీరు మాట్లాడండి. ఆయన ఆ ప్రాసలో ఖచ్చితంగా ఒక అర్థం ఉంటది. అది ఆల్రెడీ వాళ్ళు సాధించిన విషయాలను కూడా ఆ ప్రాసలో యాడ్ చేసి చెప్తారు. ఆ విధంగా ఆయన అంటే మాకు చాలా గౌరవం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మా 250+ ఎపిసోడ్ కి మీరు వచ్చి ఈ రోజు నిజంగానే దీన్ని ఇంత గ్రాండ్ అయిందంటే అది మీ వల్లే అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆది గారు. ప్రగతి గారు. మణి గారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫ్రమ్. థ్యాంక్ యూ మ్యామ్. Now over
ఓవర్ టు యు ఇంద్రజ గారు. మ్యామ్, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? మీరు మాట్లాడుతుంటే ప్రేక్షకుల ధ్వని ప్రతిధ్వనిగా మాకు వినబడినట్టే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి రావడం, మంచి మంచి మాటలు మా అందరి గురించి కూడా చెప్పడం నిజంగా ఇట్స్ అ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రాసమణి గారు. ఈ రోజు మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.